సో టైం పట్టింది అంతే. ఓకే వెల్ నా చార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఏమంటారన్నా? నేను పింగ్ చేశాను, హాయ్ అండ్ మెసేజ్ వచ్చిందా? చాట్ బాక్స్ రాలేదు. ఓకే ఓకే, నో వరీస్. ఈరోజు నాకు వాయిస్ కొంచెం బాగాలేదు, ఓకేనా? లెట్స్ మేనేజ్ సమ్హౌ. ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, సో లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? యాప్ ప్రొడక్షన్ పాలసీస్ కదా. యాప్ ప్రొడక్షన్ పాలసీలో యా, గో బ్యాక్ టు ద పాలసీ. Android. ఓకే, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. ఇందులో డౌట్ ఉందా ఎంటైర్ ఈ కాలంలో, ఈ పేజ్లో? ఓకే, గో టు ద నెక్స్ట్ స్క్రీన్. సో ఇది మీరు స్టడీ చేశారా? చేశాను. ఓకే, సో మనం ఇక్కడి నుంచి చెప్పుకోలేదు కాబట్టి లెట్స్ సీ క్విక్లీ. ఓకే, పిన్ ఫర్ యాక్సెస్ అంటే లైక్ మీరు మొబైల్ డివైస్ యాక్సెస్ చేయడానికి, అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి స్పెసిఫిక్ పిన్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ, రైట్? సో అది మనం ఇవ్వాలా వద్దా అనేసి మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే, అండ్ పిన్ టైప్, అది న్యూమరిక్ పిన్ ఉండాలా లేదా ఆల్ఫా న్యూమరిక్ ఉండాలా, లైక్ దట్. ఓకే, నెంబర్స్ ఉండాలా ఓన్లీ అలా అన్నట్టు. ఓకేనా? అండ్ సింపుల్ పిన్నా కాంప్లెక్స్ పిన్నా? సింపుల్ పిన్ అయితే ఎన్ని డిజిట్స్ ఉండాలి? ఓకే, అండ్ నెక్స్ట్ బయోమెట్రిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పిన్ ఫర్ యాక్సెస్. మనకి మొబైల్స్లో థమ్ ఉంటుంది కదా, థమ్ ఆర్ టచ్. సో ఇన్స్టెడ్ పిన్ లేకుండా దాంతో యాక్సెస్ చేయొచ్చు, దాన్ని బ్లాక్ చేయాలా. ఓకే, అండ్ ఓవర్ రైడ్ బయోమెట్రిక్ విత్ పిన్ ఆఫ్ టైమ్ అవుట్. అంటే బయోమెట్రిక్ ఇచ్చక కాడ అన్నిసార్లు వర్క్ అవ్వకపోతే ఇంత టైం తర్వాత ఇది పిన్ ఎంటర్ చేయొచ్చు అనే ఆప్షన్ మనం ఎనేబుల్ చేయొచ్చు చేయకూడదు అని. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు రిక్వైర్ పెట్టి కింద ఒక 30 minutes పెట్టారు అంటే 30 minutes వరకు మీరు టచ్ ట్రై చేస్తారు, వర్క్ అవ్వకపోతే 30 minutes తర్వాత మీరు పిన్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ డౌన్. No, go back to the previous screen. Scroll down. Yeah, so ఇదంతా పిన్ రిలేటెడ్. అండ్ పిన్ రీసెట్ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ డేస్. ఇన్ని రోజుల తర్వాత పిన్ రీసెట్ చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్. ఇన్ కేస్ ఎస్ పెడితే అది ఎన్ని డేస్ స్పెసిఫై చేస్తాము. ప్రీవియస్ పిన్ వాల్యూస్ టు మెయింటైన్, ఇది నేను చెప్పాను కదా ముందు ఎన్ని పిన్స్ వరకు మనం ఎలా చేయొచ్చు అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వర్క్ స్కూల్ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఫర్ యాక్సెస్. యాక్సెస్ చేసిన ప్రతిసారి వర్క్ స్కూల్ అకౌంట్ లాగిన్ అడుగుతుందా అడగొద్దా, అడిగితే లైక్ ఎన్ని మినిట్స్కి ఒకసారి అడగాలన్నట్టు. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అవుట్లుక్లో లాగిన్ అయ్యి ఉన్నారు, లాగిన్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour తర్వాత మీకు మళ్ళీ లాగిన్ అడగాల వద్దా అని స్పెసిఫై చేయడం అనమాట. ఈవెన్ దో మీరు వాడుతున్నారు. ఇన్ కేస్ అలా అక్కడ కింద 30 minutes పెట్టారు, ఫస్ట్ సపోజ్ మీరు అవుట్లుక్ ఒక 1 hour నుంచి యూజ్ చేస్తూ ఉన్నా, you will get an option to enroll it again, I mean to access it again. Okay, ఒకసారి చూడండి, I'll just be back in a minute.
ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు కదా. ఏది? ఇక్కడ వర్క్ ఆర్ స్కూల్ అకౌంట్ క్రెడెన్షియల్స్ లో ప్రతిసారి మనకు అడగాల్సిన అవసరం లేదు కదా. వన్స్ ఒకసారి మీ మ్యాండేటరీ అయితే యాక్చువల్ మ్యాండేటరీస్ ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ప్రతిసారి మళ్ళీ ఫస్ట్ అయిపోతుంది. ఏ కంపెనీ ఆర్గనైజేషన్ అయినా సరే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నెసరీ టు నో వాట్ కైండ్ ఆఫ్ రూల్స్ యు ఆర్ యూజింగ్ ఇన్ అ Yeah. So you guys are in a discussion, it seems. I mean, ఏమైనా మాట్లాడుకుంటున్నారా? లేదు చెప్పండి. Okay. Click on next. Okay. ఇది కూడా ఇది ఎలా అంటే మీకు ఒకసారి చదవని చెప్తాను. ఆ పైన లైన్ చదవండి. Set the sign-on security requirements for your access protection policy. Select a setting and enter the value that user must meet to sign into your company app. Then select the action you want to take. If user do not meet your requirements, in some cases multiple actions can be configured for a single setting. సో దాని అర్థం ఏంటి? మనం స్పెసిఫై చేసిన సెట్టింగ్ యూజర్ మీటప్ లేకపోతే మనం ఏం చేయొచ్చు అని స్పెసిఫై చేయడం. కింద మీరు చూస్తే సెట్టింగ్స్లో మ్యాక్సిమం పిన్ అటెంప్ట్స్ ఉంది. ఒక యూజర్ ఒక 5 times or 10 times ట్రై చేశాక అది వర్క్ అవ్వకపోతే పిన్ రీసెట్ చేయని చెప్పడం. ఆర్ అక్కడే మనం ఏం చేయొచ్చు, వీడికి యాక్సెస్ తీసేసాయి. ఒక 10 సార్లు రాంగ్ పిన్ ఇచ్చారనుకోండి, ఈ couldn't యాక్సెస్, మనం అది బ్లాక్ చేసేయచ్చు. ఓకే, అలానే ఆఫ్లైన్ గ్రేస్ పీరియడ్ అది చూసారా, బ్లాక్ యాక్సెస్ మినిట్స్, ఇన్ని 720 minutes తర్వాత దాన్ని బ్లాక్ యాక్సెస్ చేసామన్నారు. లైక్ దట్. స్క్రోల్ డౌన్. ఇది యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ పీపుల్ డిఫాల్ట్ వదిలేస్తారు, దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. అది ఒకసారి ప్రీవియస్ స్క్రోల్ డౌన్. జైలు బ్రోకెన్ రూటెడ్ డివైసెస్ అంటే వాట్ ఇట్? యా, గుడ్ క్వశ్చన్. సో యూజువల్లీ జైల్ బ్రోకెన్ డివైస్ అనేవి మీకు ఎలా చెప్పాలి, మీకు ట్రస్టెడ్ డివైస్ ఏమైనా ఐడియా ఉన్నాయా? ట్రస్టెడ్ డివైసెస్ అంటే అథెంటికేటెడ్ లైక్ అంటే అంత ఇండీప్ లేదు. ఓకే నేను అనుకున్నాను. ఓకే, ఇన్ సింపుల్ ఏంటంటే అంటే కొంచెం ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉంటాయి కదా, టిపికల్లీ రిస్ట్రిక్టెడ్. ఓకే, అంటే వాళ్ళని డివైస్ కస్టమైజ్ చేయకుండా, అఫీషియల్ యాప్ స్టోర్ నుంచి అప్రూవ్డ్ యాప్స్ ఇన్స్టాల్ చేయకపోయినా. ఓకే, ఇట్స్ సింపుల్ లైక్ మీకు మీ దగ్గర iOS డివైస్ కానీ ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది. మీకు డివైస్కి లాక్ స్క్రీన్ మీద ఒక గ్రిడ్ వచ్చేస్తుంది, యూ కాంట్ లాగిన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు బయట నుంచి అక్కడి నుంచి మనం ఫోన్స్ తెప్పించుకుంటూ ఉంటాం కదా, యూ కెన్ యూఎస్ నుంచి సమ్వేర్ ఎల్స్. సో అక్కడ రూటెడ్ డివైసెస్ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చి డివైస్ అన్నిటి కూడా రూటెడ్ డివైసెస్ వస్తాయి మనకి. దాన్ని మనం మీకు ఐడియా ఉంటే మనం బయట అన్లాక్ చేయించుకుని అప్పుడు మనం ఇక్కడ లోకల్గా కాన్ఫిగర్ చేసుకోగలం, లేదంటే వర్క్ అవ్వదు. సో వాటిని జైల్ బ్రోకెన్ డివైస్ అంటారు. యాక్సెస్ బ్లాక్ చేస్తే డివైసెస్ అనమాట అవి. ఇన్ సింపుల్ మనం వాటిని సెపరేట్గా పిన్తో అన్లాక్ చేయించుకుని ఎఫ్ఆర్పి అన్లాక్ అని సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ వెన్ టాకింగ్ అబౌట్ ఆండ్రాయిడ్. సో అవి చేస్తే తప్పితే అవి మనకి నార్మల్ డివైస్లో వర్క్ అవ్వన్నట్టు. ఓకేనా? సో I'll give you an article on this, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి లైక్ స్పెసిఫై చేసుకునే ఆప్షన్స్ అనమాట. అది ఓఎస్ వర్షన్ అవ్వచ్చు, డివైస్ మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, ఈ వర్షన్ మాత్రమే ఉండాలి, ఈ వర్షన్ ఉండొద్దు అని చెప్పడం అవ్వచ్చు, ఎనీథింగ్. ఇది మీరు టెస్టింగ్ చేసేప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. గో నెక్స్ట్. సో ఇది మీకు తెలుసు. అసైన్మెంట్స్ మీకు కావాల్సిన గ్రూప్ని అసైన్ చేసుకుంటారు, వద్దన్నది ఎక్స్క్లూడ్ చేస్తారు. దట్స్ ఇట్. నెక్స్ట్. ఓకే, నౌ బిఫోర్ క్రియేటింగ్ వాట్ విల్ డూ నౌ, నాకు తెలుసు. మీరు ఎవరైనా యాప్ ప్రొటెక్షన్ పాలసీ డిప్లాయ్ చేసి చెక్ చేశారా ఆఫ్టర్ అవర్ క్లాస్? యాప్ ప్రొటెక్షన్ పాలసీ మీ మొబైల్స్కి డిప్లాయ్ చేసుకుని టెస్ట్ చేశారా?
whether it's working or not. లేదా లేదు లేదు సార్. ఎందుకు చేయలేదు? ఎనీ రీజన్? మన దగ్గర పోర్టల్ ఉంది, మన దగ్గర డివైజెస్ ఉన్నాయి, ఏం చేయాలో తెలుసు, చేస్తే తప్ప మీకు రాదు కదా. అంటే నా పేరు వంశీ, నేను న్యూ జాయిన్. నాది ఆల్రెడీ మొబైల్ కంపెనీతో ఇంక్లూడ్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ అనేది అయిపోయింది, అందుకని నేను చేయలేదు. ఏ కంపెనీ మీది? నాది ఈవే. ఓకే, సో మీ దాంట్లో మీకు ఇన్ఫిన్ యాక్సెస్ ఉందా? నా ల్యాప్లో ఇంక్లూడ్ మామూలుగా పర్సనల్ ల్యాప్లో ఇంకా చేసాను దాన్ని. ఐ మీన్ మీరు ఏంటి ఇప్పుడు కార్పొరేట్ ఆల్రెడీ ఒక కంపెనీలో ఉన్నారా, లేదా మీ టెస్ట్ అనేది గురించి చెప్తున్నారా? నేను ఆల్రెడీ కంపెనీలో ఉన్నాను, అందుకని నా మొబైల్లో ఇది ఇన్స్టాల్ చేయలేదు. ఓకే ఓకే ఫైన్. అండ్ మీకు యాక్సెస్ లేదు, బట్ ఆల్రెడీ BBOD డివైస్ ఉన్నాయి కాబట్టి మన కంపెనీ టెనెంట్ మన పర్సనల్ టెనెంట్ ఎన్రోల్ చేసుకుని మీరు పాలసీస్ అప్లై చేసుకుని చెక్ చేయొచ్చు. మేబీ అదర్స్, రైట్? ఓకే, ఇప్పుడు మీ దగ్గర డివైస్ ఉందా? మొబైల్ డివైజెస్ అందరి దగ్గర? అవునా? ఓకే, ఓపెన్ ద సేమ్ పోర్టల్ ఇన్ ఎవరీ ల్యాప్టాప్. పాలసీ క్రియేట్ చేయండి. సారీ, ఈ పాలసీ క్రియేట్ చేయండి. క్రియేట్ a policy, go to Android. యా, అందరూ దాంట్లో చేస్తారా లేదా ఒక డివైస్ లో చేస్తారా అనేది మీ ఇష్టం. కీప్ ఎ డివైస్ హ్యాండీ. ఇదే ల్యాప్టాప్ మీ దాంట్లో ఆల్రెడీ. నీ హలో పెట్టుకొని కానీ తెలుసుకో. ఎందుకంటే ఆల్ యాప్స్ ఉంటాయి కదా, సో నీకు అన్ని అలవాటు వస్తాయి. మీరు సింపుల్ గా టెస్ట్ చేయడానికి వాట్ యూ కెన్ డూ, ఒకసారి పైకి వెళ్ళని చెప్తాను. దీని ముందు ఏ యాప్స్ పెట్టారా? ఆల్ యాప్స్ పెట్టారా? బ్యాక్ గో టు ప్రీవియస్. ఆల్ యాప్స్ పెట్టు. ప్రీవియస్. ఓకే ఓకే, అక్కడ ఆల్ యాప్స్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్. ఓకే, సో ఇవన్నీ మీరు మాడిఫై చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ టెస్టింగ్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ స్క్రోల్ డౌన్. ఓకే, రిస్ట్రిక్ట్ కట్ కాపీ పేస్ట్ ఉంది కదా, రిస్ట్రిక్ట్ కట్ కాపీ పేస్ట్. Yes, okay. Yeah, drop down. Click on the drop down. Click on blocked. Select blocked. Okay. Next. ఇక్కడ పిన్ టైప్ రిక్వైర్ ఇచ్చి సింపుల్ పిన్ తీసేసి సింపుల్ పిన్ బ్లాక్ చేయండి. ఆర్ సింపుల్ పిన్ ఎలా ఇచ్చి ఎలా మినిమం పిన్ ఇందులో 8 డిజిట్స్ పెట్టండి. ఓకే, బయోమెట్రిక్ డిజిటల్ పిన్ ఫర్ యాక్సెస్ అది బ్లాక్ చేసేనే బయోమెట్రిక్స్. ఓకే, స్క్రోల్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ ఆ గ్రూప్ ని స్పెసిఫై చేయండి, మీ డివైస్ ఎన్రోల్ అయిన గ్రూప్. ఎందుకు రెండు కనిపిస్తున్నాయి?
రిఫ్రెష్. పాలసీ ఒకసారి ఓపెన్ చేయండి. పాలసీ ఒకసారి ఓపెన్ చేయండి. Okay, go to properties. Scroll down. Scroll to the end. Okay, ఈ ఆండ్రాయిడ్ అనే గ్రూప్ లో ఏం డివైస్ ఉంది? Go to groups. Members. No. Open chain. Create another group. Yeah. With the user. Create another group with the user. Okay. Already group ఉందా user తో? Create another group. ఇప్పుడు ఆ పాలసీలో యూజర్ యాడ్ చేయండి, నాట్ డివైస్. ఎందుకంటే డివైస్ ఎన్రోల్ అయ్యి ఉంటే మనం డివైస్ యాడ్ చేస్తాం, అది డిఫాల్ట్. బట్ ఈ యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ అవి మ్యామ్ పాలసీస్ అంటారు. ఈవెన్ దో డివైస్ ఎన్రోల్ అయ్యి లేకపోయినా యూజర్కి మనం టార్గెట్ చేయొచ్చు, రైట్? సో ఆండ్రాయిడ్ మొబైల్లో యూజర్ ఉన్నాడు, రైట్? ఎస్. సేవ్. నా డివైస్ ఎవరి దగ్గర ఉంది? ఓకే, అందులో అవుట్లుక్ అప్లికేషన్ ఉందా? ఓపెన్ చేయండి. నాట్ అవుట్లుక్, టీమ్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. టీమ్స్. Yeah. Workplace and normal place. Workplace లో ఇన్స్టాల్ వర్క్ప్లేస్. సో మీకు తెలుసా టీమ్స్ అప్లికేషన్ ఎలా వస్తుంది వర్క్ ప్లేస్లో కానీ వర్క్ ప్రొఫైల్లో? డూ వన్ థింగ్, ఓకే, నాట్ ఓన్లీ వర్క్ ప్రొఫైల్, మీ పర్సనల్ ప్రొఫైల్లో టీమ్స్ ఇన్స్టాల్ చేయండి. పర్సనల్ ప్రొఫైల్, ప్లే స్టోర్లో టీమ్స్.
Install. ఇన్స్టాల్ అయిందా? లేదా నీకు ఓకే. అయిందన్నా? ఓకే. నౌ టీమ్స్లో మీ ఏదైతే అకౌంట్ ఉందో, ఐ మీన్ ఈ గ్రూప్లో ఏదైతే అకౌంట్ యాడ్ చేస్తారో ఆ అకౌంట్తో లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. ట్రై చేద్దాం. ఏమైంది? ఏమవుతుందో చెప్పండి నాకు స్టెప్ బై స్టెప్. వీఆర్ సైనింగ్, ప్లీజ్ వెయిట్ అన్నా. ఓకే, సో ఇట్స్ గెటింగ్ సైన్ ఇన్. పాస్వర్డ్ అని అడిగిందా? పాస్వర్డ్ అడిగినాను. అడిగిందా? దేనిది? అకౌంట్దా పిన్నా? అంటే అంటే అలా ఏం లేదండి, మామూలు అకౌంట్ ని అడిగింది, పిన్ ఏం అడగలేదు. ఓకే, యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యారు, రైట్? పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే ఓకే, ఇచ్చి లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ గుర్తుందా? మళ్ళీ ఎంటర్ పాస్వర్డ్ అని వస్తుందన్న. ఎంటర్ చేయండి. పాస్వర్డ్ కరెక్ట్గానే ఇస్తున్నారా? నా అథెంటికేషన్ యాప్కి వెళ్ళి సెక్యూరిటీ పర్పస్ కీ అడిగిందన్న. ఓకే, నెక్స్ట్. తర్వాత వీఆర్ సైనింగ్, ప్లీజ్ వెయిట్. ఓకే, ప్యారలీ ఒకసారి యాప్స్లోకి వెళ్ళి యాప్స్, ప్లీజ్ చెక్ ఇఫ్ యూ కుడ్
sign into your company portal. అనే ఆప్షన్ వచ్చి అని అడిగిందా? అవునన్నా. ఎందుకు అడిగింది చెప్పగలవా? ఇందాక ఓకే, డివైజెస్కి వెళ్ళి కంప్లైంట్స్ పాలసీస్ ఓపెన్ చేయి. సారీ, కండిషనల్ యాక్సెస్. పాలసీస్. సో పాలసీ క్రియేట్ చేయాలి ఇందులో. ఇట్స్ ఓకే, ఇప్పుడు ఏం చేయొద్దు. ఒక్కసారి అక్కడ ఏదైతే అడుగుతుందో దాని మీద ఓకే కొట్టు డివైస్లో. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏమైంది? యాక్చువల్గా ఓకే అని రాలేదు, నెక్స్ట్ అని వచ్చింది సార్. ఓకే, నెక్స్ట్ ఏంది? అది క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ అదే, ప్లీజ్ చెక్ ఇఫ్ యూ కుడ్ సైన్ టు యువర్ కంపెనీ పోర్టల్ అని వస్తుంది ఎర్రర్. కంపెనీ పోర్టల్ అప్లికేషన్ ఉందా? ఉందా? కంపెనీ పోర్టల్ ఉందా అన్న? ఒకసారి ఓపెన్ చేయి. అండ్ ప్యారలల్ గా ఇక్కడ నుంచి యాప్స్ లోకి వెళ్ళు. యాప్స్ ఇక్కడ గో టు ఆండ్రాయిడ్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉందా? టీమ్స్ నేను యాడ్ చేసిన. ఓకే, టీమ్స్ అప్లికేషన్ డిప్లాయ్ చేయండి మొబైల్కి. యాడ్ సెలెక్ట్. మీరు లాస్ట్ టైం కండిషనల్ యాక్సెస్ పాలసీ టెస్ట్ చేశారు కదా, లైక్ డివైస్ ఎన్రోల్ కాకుండా మీరు టీమ్స్ ఆర్ అవుట్లుక్ లాగిన్ అవుతున్నప్పుడు ఇట్ షుడ్ ఆస్క్ ఫర్ ఎన్రోల్మెంట్, రైట్? ఓకే. సెలెక్ట్ సెలక్షన్ అవ్వట్లా. అదంతేనన్నా, రిఫ్రెష్ చేసుకోవడం. రిఫ్లెక్ట్ అవ్వదు. వచ్చింది అక్కడ ఆల్రెడీ, అక్కడ వచ్చిందమ్మా. దెర్ ఇస్ ఎ టీమ్స్ బిలియన్. యా, ఇది రిప్లై చేయి డివైస్కి. నో ప్రాపర్టీస్, స్క్రోల్ డౌన్, అసైన్మెంట్స్ రిక్వైర్డ్లో పెట్టు. మీకు డిఫరెన్స్ తెలుసా రిక్వైర్డ్కి అవైలబుల్కి అన్ఇన్స్టాల్కి? సరే. నేను యాప్స్ డిస్కస్ చేసేప్పుడు చెప్తాను. క్లిక్ ఆన్ ఎడిట్. ఓకే, గ్రూప్ యాడ్ और all ages set no. Okay, review plus save. Device కి వెళ్ళి సింక్ చేయను సార్. devices
డివైస్ ఓపెన్ చేయండి. Android device. Click on that. Sync. sync. Go to overview. Sync on this. Yeah. Yes. Phone లో కంపెనీ పోర్టల్ ఓపెన్ చేసి డివైస్ దగ్గర సెలెక్ట్ చేస్తే చెక్ సింక్ స్టేటస్ అనేది ఉంటుంది, రైట్? అది సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పాలసీ ఏదైనా డిప్లాయ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ఏదైనా చేసినప్పుడు సింక్ ఇమీడియట్గా అవుతుంది. ఇప్పుడు వర్క్ ప్రొఫైల్లో మీకు టీమ్స్ అప్లికేషన్ కనిపించాలి. రాలే అన్న వర్కర్స్ స్కూల్లో టైం పడుతుంది. ఇట్స్ టేకింగ్ టైం సిన్స్. ఈ సింక్ అయిందా కంపెనీ పోర్టల్లో? అయిందన్న, వచ్చింది. ఏమొచ్చింది? టీమ్స్ వచ్చింది. ఓకే, టీమ్స్ ఫర్ మొబైల్ వచ్చిందా వర్కర్స్ అకౌంట్లో? సో మీకు అప్లికేషన్స్ క్రియేట్ చేయడం ఎలానో తెలుసు బీవోడికి, రైట్? సో అక్కడ లాగిన్ అవ్వడం ట్రై చేయండి టీమ్స్. ఏమవుతుంది? ఎంఎస్ఏ వచ్చింది. ఏమొచ్చింది? మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే. అసలు ఆండ్రాయిడ్కి అథెంటికేటర్ ఎందుకు వస్తుందో తెలుసా మీకు? ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్కి సెక్యూరిటీ పర్పస్ కానీ. ఓకే, ఇన్ జనరల్ ఏమవుతుంది అంటే డివైజెస్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండింటికి కూడా ఇంట్యూన్ నుంచి ఏదైనా పాలసీ ఆర్ ఏదైనా కావడానికి కొన్ని యాప్స్ కావాలి. ఓకే, ఆండ్రాయిడ్కి వచ్చేసి అథెంటికేటర్ అనేది బ్రోకర్ యాప్ ఇది గుర్తుపెట్టుకోండి. అథెంటికేటర్ ఈజ్ ఎ బ్రోకర్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్. అథెంటికేటర్ లేకుండా మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎన్రోల్ అవ్వదు. ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడితే హౌఎవర్ if you come, if you speak about iOS device, company portal is mandatory. One second. Sign in same error వచ్చింది సార్. Error వస్తుంది sign into the company portal. Please check if you could sign in to your company portal. Next click చేయండి. సేమ్ ఎర్రర్. సార్ కంప్లైన్స్ పాలసీ ఏమైనా ఉన్నాయి చూడండి. కంప్లైన్స్ పాలసీ డివైస్కి ఏం పెట్టలేదు. ఓకే, ఒకసారి డివైస్ అన్ఎన్రోల్ చేసాను కంప్లీట్గా. పోనీ డివైస్ కంప్లీట్గా అన్ఎన్రోల్ చేసాను. కంపెనీ పోర్టల్ తీసేసి కంపెనీ పోర్టల్ కాదు,
మీకు వర్క్ ప్రొఫైల్ రిమూవ్ చేయడం తెలుసు కదా, వర్క్ ప్రొఫైల్ రిమూవ్ చేశాను. సెట్టింగ్స్ లోకి వెళ్ళి పూర్తిగా కౌంట్ తీసేయి, రిమూవ్ చేయి అని ప్యారలల్ గా వేరే ఆండ్రాయిడ్ డివైస్ వేరే ఎవరిదైనా ఓకే, ఆండ్రాయిడ్ డివైస్ కి ప్రాపర్ కంప్లైంట్స్ పాలసీ అసైన్ చేయండి. ఓకే అన్న. ఏదైనా ఒక కంప్లైంట్స్ పాలసీ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ ఆల్ డివైజెస్ కి అసైన్ చేయండి వేరే టెనెంట్ లో, నాట్ దిస్. అన్న ఒక చిన్న డౌట్. Yeah. మనం Yes, please. నార్మల్గా సెట్టింగ్ లోకి వెళ్ళినాక కంపెనీ పోర్టల్ రిమూవ్ చేయడానికి ఒక కాడికి ఆప్షన్ ఏంటిది అన్నది? నో నో నాట్ కంపెనీ పోర్టల్. మీరు ఇప్పుడు రిమూవ్ చేసిన కంపెనీ పోర్టల్ కాదు, వర్క్ ప్రొఫైల్ రిమూవ్ చేయాలి. ఓకే, అక్కడ సెట్టింగ్స్ లో మీకు డివైస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ ఎలా ఉంటుందో తెలీదు. డివైస్ ఐ మీన్ ఒక్క నిమిషం నేను చెక్ చేసి చెప్తా. మీ కంపెనీ పోర్టల్కి వెళ్ళి అక్కడ మీరు రిమూవ్ చేస్తే సరిపోతుంది జనరల్ గా. అయిపోయింది. వచ్చేసా అన్న. ఒకసారి ఇక్కడ డివైజెస్కి వెళ్ళండి, ఇంట్యూన్లో ఆండ్రాయిడ్ డివైజెస్ ఓపెన్ ఇట్. రిటైర్ చేయండి, రిటైర్ రిటైర్ పర్పస్ ఏంటిదన్నా? సేమ్ అన్ఎన్రోల్ చేయడమే. ఇక్కడ మీరు రిటైర్ చేస్తే దట్ మీన్స్ ఈ డివైస్ ఇంటి నుంచి తీసేస్తుంది. క్లిక్ ఆన్ సింక్. ఓకే, కమ్ బ్యాక్ టు ద ఆండ్రాయిడ్ డివైస్. యూజువల్గా టైం తీసుకుంటుంది. లెట్స్ సీ డివైస్ ఇస్ ఆండ్రాయిడ్. రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఆండ్రాయిడ్ డివైజెస్ రిఫ్రెష్. నో, ఇట్స్ స్టిల్ దేర్. డివైస్ అయితే వర్క్ ప్రొఫైల్ పోయింది కదా, రిమూవ్ మేనేజ్మెంట్ వర్క్ ప్రొఫైల్ తీస్తారు కదా డివైస్ లో. అవునన్నా పోయింది. ఓకే, ఇప్పుడు అందులో వర్క్ ప్రొఫైల్ కనిపిస్తుంది మీకు. కంపెనీ పోర్టల్ వర్క్ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్, వర్క్ ప్రొఫైల్ రెండు ఉన్నాయా, ఒకటే ఉందా? వర్క్ ప్రొఫైల్ తీసేసాను మొత్తం. సో లేదు కదా, ఇప్పుడు ఓన్లీ మీ మామూలు డివైస్ ఒకటే ఉంది. అవునా పర్సనల్ డివైస్. ఓకే, ఇప్పుడు టీమ్స్ లాగిన్ అవ్వడం ట్రై చేయండి. టీమ్స్ యా, జస్ట్ గివ్ ఇట్ ట్రై.
సేమ్ ఇలానే ప్లీజ్ చెక్ ఇఫ్ యూ సైనింగ్ ఇంటూ యువర్ కంపెనీ పోర్టల్. ఒకసారి నెక్స్ట్ ఇచ్చేయండి, ఏమవుతుంది? సేమ్ ఎర్రర్. ఎందుకు సింక్ అవ్వట్లేదు? సిన్స్ టేకింగ్ టైం. మన ప్రొఫైల్ కూడా తీస్తాం కాబట్టి ఇట్ షుడ్ టాస్క్ లైక్ దట్. ఓకేనా, కాసేపు ఆగి ట్రై చేయండి, సేమ్ ప్రాసెస్. ఇలానే ఒక మీ డివైస్ టచ్ చేయండి వేరే డివైస్లో. ఓకే, వేరే డివైజెస్లో ఇలానే వేరే ప్రొఫైల్స్ వేరే వేరే సెట్టింగ్స్తో, అది యాప్ ప్రొడక్షన్ పాలసీ అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ ఇంకా డిస్కస్ చేయాలి కాబట్టి ఓకే, కండిషన్ యాక్స్ అవ్వచ్చు, కంప్లైంట్స్ పాలసీ అవ్వచ్చు. డిప్లాయ్ చేసి చెక్ చేయండి ఆఫ్ ఇట్స్ వర్కింగ్. ఓకేనా, మన దగ్గర టెనెంట్ ఉంది, డివైస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ వీ కెన్ చెక్ ఫ్రమ్ ఆర్ ఎండ్. చెక్ చేసి ఇఫ్ ఇస్ నాట్ వర్కింగ్ వీ కెన్ డిస్కస్ ఆన్ దట్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ గురించి చెప్తాను. అండ్ దెన్ క్యారీ యువర్ డివైసెస్. ఓకే, ఆండ్రాయిడ్ కూడా తీసుకురండి. ఓకే, వెల్, ఓకే, ఎనీ డౌట్స్? అన్న ఒక స్మాల్ డౌట్. యా, మనకి ఇందులో యాప్ ప్రొడక్షన్ పాలసీలో కాపీ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా అన్న. యా, ఒకవేళ మనం ఇవ్వడం మర్చిపోయినాం అనుకో, అంటే ఆ యూజర్ కి యాక్సెస్ ఇచ్చామనుకో కాపీ పేస్ట్, ఆయన అంటే ఆయన కాపీ పేస్ట్ చేస్తుండగా మనకి ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా అన్న? ఏం రాదు. ఏం రాదా? ఏమీ రాదు. వాళ్ళకి ఎర్రర్ వస్తుంది. వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ మనం బ్లాక్ చేస్తే వాళ్ళకి ఎర్రర్ వస్తుంది స్టేటింగ్ మీ ఆర్గనైజేషన్ కాపీ పేస్ట్ ఆప్షన్ డిసేబుల్ చేసింది, యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ అలౌడ్ టు కాపీ దిస్ డేటా అని. ఇఫ్ ఇన్ కేస్ అది బ్లాక్ చేయలేదు, అది యాజ్ యూజువల్ అలా వదిలేసాము అంటే వీ కెన్ కాపీ టు ఎనీవేర్, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాపీ చేసుకోవచ్చు. కాబట్టి డేటా మిస్యూజ్ చేసుకోవచ్చు అన్న, అంటే చేసుకోవచ్చు. అలా చేసుకోకూడదు కాబట్టే కదా మన యాప్ ప్రొడక్షన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో అందుకే చెప్తున్నా. సో ఈ డౌట్స్ అన్ని వ్యాలిడ్ డౌట్స్, ఇవన్నీ మీరు టెస్ట్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే డిప్లాయ్మెంట్ చేశారో అలాగే కాపీ పేస్ట్ ఎనేబుల్ డిసేబుల్ చేసి ఆర్ ఎనేబుల్ చేసి మల్టిపుల్ టెస్టింగ్స్ చేస్తూ ఉండండి డివైజెస్ మీద. యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్ రిపోర్ట్, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్ అబౌట్ యాప్ ప్రొడక్షన్ పాలసీ? డెమ్ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసాము, డివైస్ ఎన్రోల్మెంట్ మేనేజర్ గురించి. డెమ్, యా, ఓకే. డెమ్ లో మనం మీరు చూసినట్లయితే ఏదైనా గ్రూప్స్ కి ఇస్తాం, లేదంటే టోటల్ ఆల్ యూజర్స్ కి అయితే ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే, డివైస్ ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ గా ఒక కౌంట్ గా ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మేనేజర్ నేను డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. నా ఆర్గనైజేషన్ లో 5 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, 5 గ్రూప్స్ లో ఉండే మేనేజర్స్ మాత్రమే నేను డిప్లాయ్ చేయాలన్నప్పుడు నా అనేది ఏదైనా నేను ఆ మేనేజర్ల వరకు మేనేజర్ అనే సపరేట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుని వాళ్ళకి డిప్లాయ్ చేయడమా, లేకుంటే ప్రతి మేనేజర్ని క్లిక్ చేసుకోవడం రాదు కదా దాంట్లో? అలా కాదు. సో ఇన్ జనరల్ డమ్ అకౌంట్ అనేది ఒక నార్మల్ యూజర్ మాత్రమే. ఓకేనా, ఈ యూజర్తో మనం ఎవరిని ఎన్రోల్ చేసుకున్నాం అనేది మన డిపెండెన్సీ. సో మీరు నార్మల్గా డమ్ అకౌంట్కి అక్కడి నుంచి ఎన్రోల్ చేసుకోండి, మీరు సెపరేట్గా వెళ్ళి మేనేజర్ సెలెక్ట్ చేసి యాడ్ చేయడం ఏం కాదు. అర్థమైందా? అప్పుడు డమ్ అనేది ఎక్కడ వాడుతున్నాం మనం? మన దగ్గర డివైజెస్ ఉన్నాయి, యూజర్స్ దగ్గర లేవు. ఓకే, మన దగ్గర ఉన్న డివైజెస్ మనం ఎన్రోల్ చేసి యూజర్కి ఇంపాక్ట్ లేకుండా వాటి టైం సేవ్ చేయడానికి మనం చేసే నీడ్ అది. లైక్ మనం చేసేసి అన్ని మనం సెట్ చేసి యాప్స్ కానీ పాలసీస్ కానీ అన్ని మంచి వాళ్ళకి ఇస్తాం, రైట్? యా, సో దట్ అది మన డిపెండెన్సీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 5 మేనేజర్లు కావాలనుకోండి, ఆబ్వియస్లీ ఆ 5 వాళ్ళు మన దగ్గర ఉండాలి, మనం ఈ అకౌంట్ దాంట్లోకి ఎన్రోల్ చేయాలి, చేసి వాళ్ళకి ఎన్రోల్ చేస్తాం అలా. ఓకే, ఫైన్. ఓకే, టుడే మనం ఏం మాట్లాడుతున్నాం? యాప్ ప్రొడక్షన్ పాలసీ గురించి అండ్ దాని రిప్రో గురించి. అండ్ ఆండ్రాయిడ్ యాప్ ఒకటి డిప్లాయ్ చేసి చూసారు, అలానే మల్టిపుల్ యాప్స్ డిప్లాయ్ చేయండి, వెబ్ లింక్స్ డిప్లాయ్ చేయండి. మీకు తెలిసే వెబ్ లింక్స్ ఎలా డిప్లాయ్ చేయాలో? కానీ వర్క్ అవ్వలేదన్న. ఎందుకు వర్క్ అవ్వలేదు చెప్పనా? నేను చెప్పినట్టు చేయండి, అది వర్క్ అవుతుంది. ఓకే, గో బ్యాక్ టు ద అప్లికేషన్స్. ఆండ్రాయిడ్ యాడ్, నాకు తెలిసి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి వెబ్ లింక్ సెలెక్ట్ చేశారు. అవునా? అది వర్క్ అవ్వదు. క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. మళ్ళీ ఆండ్రాయిడ్. అన్న చిన్న డౌట్. షూర్ షూర్.
మనం యూఆర్ఎల్ ఎక్కడి నుండి తీసుకుంటామన్నా అంటే నార్మల్గా యూఆర్ఎల్ మనకు గూగుల్లో 2 యూఆర్ఎల్ ఉంటాయి కదా, యాప్ యూఆర్ఎల్ సపరేట్ ఉంటుంది, మళ్ళీ పైన యూఆర్ఎల్ సపరేట్ ఉంటుంది కదా. అవును అవును. ఆ యూఆర్ఎల్ అప్లికేషన్స్ కి యూఆర్ఎల్స్ సెపరేట్ పోర్టల్లో ఉంటాయి. ఐ మీన్ ఆ అప్లికేషన్ పోర్టల్లో ఉంటాయి. ఓకే, మేనేజ్ గూగుల్ ప్లే ఓపెన్ చేయని చెప్తా. మేనేజ్ గూగుల్ ప్లే. ఓకే, సెలెక్ట్. ఇక్కడ మీరు చూస్తే కింద చూడండి వెబ్ ఉంది, వెబ్ యాప్స్. జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే, క్రియేట్ వెబ్ యాప్. ఇక్కడ గివ్ ఎనీథింగ్, గివ్ సమ్, మీ పేరు ఇవ్వండి, సాగర్. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ ఏదో ఒకటి ఇవ్వండి చెప్తా. పైన వాట్సాప్ ఉంది కదా, జస్ట్ కాపీ దిస్ యూఆర్ఎల్. సరే వాట్సాప్ వద్దులేండి, ఆల్రెడీ డివైస్ ఉంటుంది కాబట్టి ఓపెన్ అయిన ఆర్టికల్, ఏదైనా ఒక ఆర్టికల్ ఓపెన్ చేయండి, మైక్రోసాఫ్ట్ ఆర్టికల్. ఎనీ ఆర్టికల్. ఓకే, ఆల్రెడీ ఇంచున్ ఓపెన్ ఉంది కదా, సో మేబీ ఏదో ఒకటి కాపీ దిస్. ఇదే యూఆర్ఎల్ మీరు యూజ్ చేయాల్సిందే. ఓకే, గో బ్యాక్. ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ తీసేయండి హెచ్టిటిపిఎస్. ఇనిషియల్గా హెచ్టిటిపిఎస్ తీసేయాలి. ఓకే, స్క్రోల్ డౌన్. ఇది ఎలా కనబడాలని చెప్పడానికి అప్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఏదో ఒక ఫోటో ఆర్ ఎనీథింగ్. ఏం లేవో ఫొటోస్ మీ దాంట్లో. సరే బ్రౌజర్లోకి వెళ్ళి ఏదో ఒక డౌన్లోడ్ చేయండి, ఏదో ఒక ఇమేజ్. జస్ట్ టైప్ ఇంచున్ ఆర్ ఫెరారీ, ఎనీథింగ్. images, save anything. I'm just showing an example. Okay, go back to the portal. Here upload an icon. Scroll down, create. ఇది క్రియేట్ అయ్యి మీరు సింక్ చేశాక మీకు అక్కడ కనిపిస్తుంది యాప్స్లో. సేమ్ మీరు ఇందాక టీమ్స్ ఎలా అయితే డిప్లాయ్ చేస్తారో దీన్ని కూడా డిప్లాయ్ చేస్తారు. ఓకే, అప్పుడు చెక్ చేయండి, ఇట్ షుడ్ వర్క్ ఫర్ షూర్. ఇంతకు ముందు మనం డైరెక్ట్ వెబ్ లింక్స్ అలా క్రియేట్ చేసేవాళ్ళం. అదేమవుతుందంటే లింక్స్ క్లెమ్స్ అయిపోయాయి. లైక్ ముందు మనకి లింక్స్ డైరెక్ట్ దొరికేవి, మనకి అక్కడ యూఆర్ఎల్ ఇస్తే వర్క్ అవ్వదు. ఓకే, అక్కడ మీరు ఇచ్చేప్పుడు స్పెసిఫిక్ యాప్కి వెళ్ళి అక్కడ ఎండ్ పాయింట్ కొన్ని యాప్స్కి లింక్స్ ఉంటాయి, అవి మాత్రమే స్పెసిఫై చేయాలి. అవి మేము చూపిస్తాను మీకు తర్వాత. ఓకే, సింక్ చేయండి. మీ డివైస్ ఇప్పుడు అన్ఎన్రోల్ అయిపోయింది కాబట్టి ఇందులో నుంచి సేమ్ ఇలానే వేరే దాంట్లో టెస్ట్ చేయడం, లేదంటే వన్స్ మీ డివైస్ ఎన్రోల్ అయ్యాక దాన్ని టెస్ట్ చేయడం చేయండి. ఓకే, షూర్. మేక్ ఏ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. టెస్టింగ్స్ చేయండి, చాలా రిప్రోచ్ చేయాలి. మీరు చేస్తే తప్ప మాకు తెలియదు. ఓకేనా? ఓకే, అండ్ ఆర్టికల్స్. గుడ్ పాయింట్. ఓపెన్ యాప్ ప్రొడక్షన్ పాలసీ ఆర్టికల్. App production policy in June. Okay, ఇది ఆర్టికల్ ఫర్ యాప్ ప్రొడక్షన్ పాలసీ. రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. మీకు హార్డ్లీ ఒక 1 hour కూడా పట్టదు ఈ ఆర్టికల్ చదవడానికి. ఓకేనా? ప్రతి పాయింట్ చదవండి, ప్రతి బ్లూ లైన్లో ఉన్న ప్రతిదీ ఓపెన్ చేసి చూడాలి మీరు. కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? ఓకే, సో యా వి డన్ ఫర్ ద డే. కాన్సన్ట్రేట్ చేయండి, బాగా నేర్చుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఓకే గైస్, సీ యు దెన్. థ్యాంక్ యూ. నో వరీస్.